దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. కూడిన మీకు ప్రభునందు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్న మనం యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసాం. ఈరోజు యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ఈ 4వ అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనాన్ని, వచనం వెంబడి వచనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మీరు చూడండి, మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క సార్వత్రిక సంఘమై ఉన్నటువంటి దేవుని యొక్క పిల్లలకు చెప్తూ ఉన్నాడు యోహాను. అనేకులైన అబద్ధ ప్రవక్తలు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. లోకంలో దేవుని యొక్క ప్రవక్తలు ఉన్నారు, ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు అన్నమాట ఈ వచనాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. లోకంలో దేవుని ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. యోహాను దాన్నే కన్ఫర్మ్ చేస్తున్నాడు ఇక్కడ. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. కాబట్టి మనం చేయాల్సిందేంటి? మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటి? పరీక్ష చేయాల్సినటువంటి బాధ్యత మన చేతుల్లో పెట్టాడు దేవుడు. ఏ బాధ్యత అది? ఏ పరీక్ష అది అంటే ఆత్మ లేదా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యతను మన చేతుల్లో పెట్టాడు దేవుడు. మనము పరీక్షించి దేవుని సంబంధమైనటువంటి వ్యక్తో, దేవునితో సంబంధం లేని వ్యక్తో, ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ దేవుని సంబంధమైనటువంటి ఆత్మో లేదా దేవునితో సంబంధం లేని ఆత్మో మనం గ్రహించి, మనం పరీక్షించి తెలుసుకోవాలి. 2వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొననో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దేవుని సంబంధి కాదా? ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ దేవుని సంబంధమైనదా, దేవుని సంబంధమైనది కాదా అని తెలుసుకునేటువంటి బాధ్యత మనకు అప్పగించాడే. ఎలాగ మనం పరీక్షించాలి? కొలమానం ఏంటి అని అంటే ఒక కొలమానం ఇక్కడ వ్రాశాడు. ఏంటంటే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకునునో అది దేవుని సంబంధమైనది. దేవుని సంబంధమైనదని మనం ఎలా గుర్తించవచ్చు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని నమ్మే ఆత్మ, నమ్మే వ్యక్తి దేవుని సంబంధి. అంటే వచ్చినని అంటే ఆ వ్యక్తి అంతకు ముందు ఉన్నట్టే కదా. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని అంటే యేసుక్రీస్తు శరీరధారి అయి రాక మునుపు ఏమై ఉన్నాడో కూడా అర్థమైనటువంటి మనిషి అన్నమాట. యేసుక్రీస్తు శరీరధారి అయి రాక మునుపు పరలోకంలో నిత్యత్వంలో వాక్యమై ఉన్నటువంటి వాడు ఆయన. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన యొద్దకు వచ్చెను. కాబట్టి శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమై ఉన్నారని, ఆయనే అంటే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఎవరు విశ్వసిస్తారో, ఏ ఆత్మ ఒప్పుకొననో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ఇలాగూ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఎవరైతే విశ్వసించారో వాళ్ళు దేవుని సంబంధులు కారు అని నేను ప్రకటిస్తున్నటువంటి బైబిల్ గ్రంథం చెబుతోంది. చూడండి, ఇంకా అక్కడ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది. అంటే
యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఎవరైతే నమ్మరో వాళ్ళు క్రీస్తు విరోధి ఆత్మ కలిగి ఉన్నారు అని. దేవుని ఆత్మ కలిగిన వారు యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని విశ్వసిస్తారు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని విశ్వసించని వారు ఎవరంటే క్రీస్తు విరోధి ఆత్మ కలిగినటువంటి వారు అని అర్థం. ఇప్పుడు తర్వాత వచనం చదువుదాం. 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. చిన్నపిల్లలారా, దేవుని పిల్లల్ని చిన్నపిల్లలతో పోలుస్తున్నాడు యోహాను. ఎందుకంటే చిన్నపిల్లలదే పరలోక రాజ్యం, అలాంటి వారిదే పరలోక రాజ్యం. యేసయ్య స్టేట్మెంట్ అది కదా. కాబట్టి చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఎవరిని? లోకములో ఉన్నవారిని. లోకములో ఉన్నవారిని ప్రేరేపించేటువంటి క్రీస్తు విరోధిని మీరు జయించి ఉన్నారు. కాబట్టి మీరు దేవుని సంబంధులు అని చెప్పి యోహాను తన పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు. 5వ వచనం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. ఎవరు? క్రీస్తు విరోధులు. వారు లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. క్రీస్తు విరోధి మాటలు లోకం వింటుంది. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు తన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధులం మనం. దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడు. మన మాట వినలేదు అంటే వాడు ఎవడన్నమాట? దేవుని సంబంధి కాదు. దేవుని వాక్యం వినడం లేదు, దేవుని వాక్యం త్రోసిపుచ్చుతున్నాడు, దేవుని వాక్యాన్ని అసహించుకుంటున్నాడు, వద్దంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దేవుని సంబంధి కాడు. దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో లేదు. కాబట్టి ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని వినడం లేదు, దేవుని యొక్క మాటను వినడం లేదు. ఆసక్తిగా దేవుని మాటను వినాలనిపిస్తుందా నీకు? అయితే దేవుని ఆత్మ నీలో ఉన్నారు, నీవు దేవుని సంబంధివి అని అర్థం చేసుకోవాలి. తర్వాత వచనాన్ని చదువుదాం. 5వ వచనం. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. లోకం వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ ఏం చేస్తారు? దేవుని మాట వింటారు. సత్యస్వరూపి కాని ఆత్మ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? దేవుని మాటను త్రోసిపుచ్చుతారు, వద్దంటారు, కాదంటారు, విననంటారు, బోరు కొడుతుంది వాళ్ళకి. భ్రమపరుచు ఆత్మ, క్రీస్తు విరోధి ఆత్మ, లోక సంబంధమైన ఆత్మ. కాబట్టి ఈ బేరీజు, ఈ పరీక్ష మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ పరీక్షించాల్సినటువంటి బాధ్యతను దేవుడు మనకే అప్పగించాడు. 7వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఇప్పుడు మరొక టాపిక్ ఎత్తుకున్నాడు, ప్రేమ గురించి. గత అధ్యాయంలో ప్రేమ గురించి వివరించాడు. మరొకసారి ప్రేమను గూర్చి, దేవుని ప్రేమను గూర్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఒకరిని ఒకడు ప్రేమించాలి. సంఘములో ఉన్నవాడు ఒకరిని ఒకడు ప్రేమించాల్సినటువంటి బాధ్యత సంఘములో ఉన్నవారి మీద దేవుడు పెట్టాడు. ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఒకటి దేవుని వాక్యం వినేవాడు, దేవుని మాట వినేవాడు దేవుని సంబంధి. 2, ఒకరిని ఒకడు ప్రేమించేటువంటి మనసున్నవాడు దేవుని ద్వారా ఆ
ప్రేమ మనలో ఉదయిస్తుంది కాబట్టి దేవుని సంబంధి, దేవుని ఎరిగినవాడు అని అర్థం. మరలా చదువుతున్నాను ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి. పుట్టినట్లు ఏమనుంది? దేవుడు ప్రేమయై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అసలు ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు అని అర్థం. దేవుని ఎరిగిన వాడు ప్రేమ కలిగిన వాడిగా ఉంటాడు, దేవుని మాట వినేవాడిగా ఉంటాడు, దేవుని వాక్యాన్ని ఆస్వాదించేవాడిగా ఉంటాడు కదండి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో ఇక్కడ చెప్తున్నాడు. ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుని, అంటే ద్వితీయం కాని కుమారుడు, రెండవ కుమారుడు కాదు, మరొక కుమారుడు లేడు, ఏకైక జనితైక ఒకే ఒక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఒకే ఒక్క కుమారుడు మన కొరకు ఈ లోకంలోనికి పంపించను. ఆయన ప్రేమ ఎట్టుతో దీని ద్వారా మనకు అర్థమవుతోంది. 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. మనం ఎవరిని ప్రేమిస్తాం? సాధారణంగా ఎవరిని ప్రేమిస్తాం? మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం, అంతే కదండి. మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమించగలుగుతాం. అంతకంట గొప్పగా ప్రేమించగలమండి? పోనీ మనల్ని ప్రేమించని వాళ్ళను కూడా మనం ప్రేమించగలుగుతాం, కానీ మనల్ని ద్వేషించే వాళ్ళను కూడా మనం ప్రేమించగలమా? ప్రేమించలేం కదండి. యేసయ్య మనము ఆయనను ద్వేషిస్తుంటే ఆయన మనల్ని ప్రేమించాడు. తన జనితైక, తన ఏకైక, తన ఒకే ఒక్క కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రేమ అట్టిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 11వ వచనం, ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనమొకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఎంత ప్రేమిస్తే దేవుడు మనల్ని, ఇంతగా ప్రేమిస్తే మనము ఒకరిని ఒకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఆ బాధ్యత మన మీద పెట్టాడు. రెండవ బాధ్యత, ఒకటి దేవుని సంబంధమైన వాడో, దేవుని సంబంధమైన ఆత్మో, దేవుని సంబంధము కాని వాడో, దేవుని సంబంధము కాని ఆత్మో పరీక్షించాలి. రెండవ బాధ్యత, మనము ప్రేమించాలి. ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ప్రేమించాల్సినటువంటి అవసరత, ప్రేమించాల్సినటువంటి బాధ్యత మనకు దేవుడు అప్పగించాడు. ప్రేమింపబద్ధులమై ఉన్నాం. 12వ వచనం, ఏ మానవుడును దేవుణ్ణి 12వ వచనం, ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచియుందును, ఆయన ప్రేమకు మనయందు సంపూర్ణమగును. ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేదు. ఈ స్టేట్మెంటు చాలామందికి ప్రశ్నార్థకంగా ఉంటుంది. మరి మోషే దేవుణ్ణి చూడలేదా? అబ్రహాము దేవుణ్ణి చూడలేదా? ఇంకా ప్రవక్తలైనటువంటి వారు దేవుణ్ణి చూడలేదా అని అడగొచ్చు. ఇప్పుడు పత్రిక రాస్తున్నటువంటి ఈ యోహాను గారు ప్రకటన గ్రంథంలో దేవుణ్ణి చూడలేదా? పరలోకం చూడలేదా? రకరకాలైనటువంటి ప్రశ్నలు రావచ్చు. కానీ దేవుణ్ణి ఉన్నట్లుగా చూస్తే ఏ మానవుడు బ్రతకడు. మోషేతో దేవుడు ఏమన్నాడు? నీవు నా వెనుక భాగాన్ని చూస్తావని అన్నాడు కదండి. ఆ వెనుక భాగాన్ని ఆ ఒక్క క్షణం చూసినందుకే మోషే ముఖం ప్రకాశమానంగా మారిపోయింది. సీనాయి కొండ దిగి వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ మోషేను చూసి, ఆ వెలుగుని, ఆ మహిమను చూసి తట్టుకోలేక క్రింద పడిపోయారు. దేవుని వెనుక వైపు చూసినందుకే, దేవుని వెనుక వైపున చూసినందుకే. అంటే
దేవుణ్ణి ఎప్పుడు ఎవరూ చూసి ఉండలేదు. దేవుణ్ణి చూడాలి అని ఆశ కలిగితే యేసుక్రీస్తు ప్రభులో చూడగలగాలి మనం. ఆయన మహిమను విడిచిపెట్టి లోకానికి శరీరధారి అయి ఈ లోకానికి పరిశుద్ధుడుగా వచ్చాడు కాబట్టి యేసులో మనం దేవుణ్ణి చూడగలం. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు నువ్వు చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. 13వ వచనం, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. దేని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని తెలుసుకుంటాం. దేనివలన అంటే ఒకరిని ఒకడు ప్రేమింపగలిగినప్పుడు, ప్రేమించే గుణం మనకు ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే దేవుని యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. 14వ వచనం, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యోహాను దేనికి సాక్ష్యమిస్తున్నాడు? తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి రక్షకుడుగా పంపించిన విషయాన్ని చూసి సాక్ష్యమిస్తున్నాడు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుననో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. యేసు శరీరధారి అయి వచ్చినని నమ్మాలి. రెండవ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం 15వ వచనంలో చదువుతున్నాం, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. ఒకటి, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని నమ్మాలి. 2, యేసు దేవుని కుమారుడని నమ్మాలి. అప్పుడు దేవుడు ఆ వ్యక్తిలో ఉన్నాడని, ఆ వ్యక్తి దేవునిలో నిలిచి ఉన్నాడని మనం పరీక్షించి తెలుసుకునే అవకాశం ఉంది. చూడండి 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మనము మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై, మన ఎడల దేవునికి ఎలాంటి ప్రేమ ఉందో మనం తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, దేవుడు ప్రేమి అయి ఉన్నాడని అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కానంతసేపు ఆయన ప్రేమ స్వరూపి అన్న విషయం మనకు అర్థం అవ్వదు. 17వ వచనం, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. దేవుడు మనల్ని ప్రేమించాడన్న విషయం తెలుసుకుని ఆయన తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి లోకానికి రక్షకుడిగా పంపించాడన్న విషయాన్ని తెలుసుకుని, ఆయన ఇట్టి ప్రేమ గలవాడని మనం తెలుసుకుని తీర్పు దినమున ధైర్యముగా ఉండుటకు ఈ యొక్క విషయాన్నంతా మనం అర్థం చేసుకుని ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నదని మనం గ్రహించాలి. ఎలా అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. మన ప్రభు అయిన యేసు ఎంత ప్రేమ కలిగిన వాడో మనము కూడా అలాంటి ప్రేమ కలిగిన వారిగా ఉన్నాము. 18వ వచనం, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. తండ్రి దగ్గరికి తన కుమార్తె, తండ్రి దగ్గరికి తన కుమారుడు ధైర్యంగా వెళ్తారు కదండి. భయంతో వెళ్తారండి? వెళ్ళరు కదా. మన తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి మనం భయంతో వెళ్ళే వాళ్ళంగా కాదు, ధైర్యముతో వెళ్ళడానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఎప్పుడు మనం ధైర్యంతో వెళ్ళగలమంటే ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని రక్షించాడు, మన కోసం తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని చిందించాడు, ఆయన విమోచించాడు మనల్ని. మన మీద ఇక శాపానికి ఎటువంటి అధికారం లేదు, పాపమునకు మన మీద అధికారం లేదని క్రీస్తు ద్వారా మనం గ్రహించినప్పుడు మనం ధైర్యంగా ఆయన యొక్క సన్నిధికి వెళ్ళగలుగుతాం. తర్వాత
18వ వచనం మరలా చదువుతున్నాను. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. 19వ వచనం, ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఆయనే మొదట మనలను ప్రేమించెను. మనల్ని ప్రేమించింది ఆయనే ప్రేమించాడు. మనం ప్రేమించాము కాబట్టి ఆయన మనల్ని ప్రేమించడం కాదు, ఆయనే యేసే మొదట మనల్ని ప్రేమించాడు కదండి. అదే చెప్తున్నాడు అక్కడ, ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడన్న విషయము తెలియక అనేక మంది ఆయన ప్రేమస్వరూపి అని గమనించక ఆయన్ని ప్రేమించలేకపోతున్నారు. అందుకనే ఆయన మనల్ని ప్రేమించాడన్న విషయం మనం తెలుసుకోవాలంటే వాక్యం వినాలి కదా. వాక్యము మనల్ని ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకునేటట్లుగా వాక్యం మనకు అర్థం అవ్వాలి కదా. అలాంటి వాక్యం అందించేవాళ్ళు ఈ లోకంలో కావాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. 19వ వచనం, ఆయనే మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. 20వ వచనం, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తున్నాడు అనుకోండి, అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. తాను చూచే సహోదరుని, ఎదురుగా ఉండే సహోదరుని ప్రేమించలేనివాడు ఎప్పుడూ చూడని దేవుని ప్రేమిస్తాడా? ఆ మాట నిజమా? కాదు కదా. తన సహోదరుణ్ణి, ఎదురుగా ఉన్న తన సహోదరుని ప్రేమించడం చేతకానివాడు, ప్రేమించలేనివాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నేను అన్న మాట అబద్ధం. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. అంటే ఎట్లు ప్రేమించును? ప్రశ్న. ఎలా ప్రేమిస్తాడు? ఎదురుగా ఉన్న సహోదరుణ్ణి ప్రేమించడం చేతకానివాడు తాను ఎన్నడూ చూడని దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఎలాగా మనం నమ్మగలం? ఎలా ప్రేమిస్తున్నట్లుగా మనం చెప్పగలం? కాదు కదా. 21వ వచనం, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుని ప్రేమిస్తున్నావా? అయితే తన సహోదరుని కూడా ప్రేమించాలి అనే ఆజ్ఞని మనము దేవుని వలన పొంది ఉన్నాం. మనకిప్పుడు ఈ అధ్యాయంలో దేవుని ఆత్మ, దేవుని సంబంధమైనటువంటి ఆత్మ, దేవుని సంబంధము కాని ఆత్మ, దేవుని సంబంధమైనటువంటి మనిషో, దేవుని సంబంధం కాని మనిషో పరీక్షించి తెలుసుకోవాలి. రెండవది, యేసుక్రీస్తు ఈ లోకమునకు శరీరధారి అయి వచ్చనని ఎవరు విశ్వసిస్తున్నారు? యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరు విశ్వసిస్తున్నారు? మనం పరీక్షించి తెలుసుకుని వారిలో దేవుని యొక్క ఆత్మ ఉన్నదని, వారు దేవుని యందు నిలిచి ఉన్నారని నమ్మాలి. అంతేకాదు, మనం దేవుని ప్రేమిస్తున్నామా? అయితే సహోదరుని ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషించేవాడు దేవుణ్ణి ప్రేమించడం లేదు. దేవుని ప్రేమించగలిగితే సహోదరుని ప్రేమిస్తాడు. సహోదరుణ్ణి ప్రేమిస్తేనే దేవుణ్ణి ప్రేమించుచున్నాను అన్న మాట వాస్తవము. ఈ అధ్యాయం ద్వారా ఈ విషయాలను మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను నీ ఆత్మ లేదా నీకు సంబంధమైన వ్యక్తో కాదో, నీ ఆత్మ కలిగిన వాడో నీకు సంబంధమైనటువంటి వ్యక్తో కాదో నేను పరీక్షించి తెలుసుకుని నేను గ్రహించేటువంటి అవకాశం ఇవ్వండి. నిన్ను అంగీకరించిన వాడెవడో, నిన్ను అంగీకరించిన వాడెవడో, నిన్ను కలిగి ఉన్నవాడెవడో, నిన్ను కలిగి ఉండని వాడెవడో నేను తెలుసుకునే అవకాశం, ఆ జ్ఞానం, ఆ కృప మీరు నాకు అనుగ్రహించండి. నేనైతే నీలో నాయనా నిన్ను విశ్వసించడానికి, నీలో స్థిరపరచబడడానికి, నీ వాక్యాన్ని ప్రేమించడానికి, నీ మాటను ప్రేమించడానికి, నీవు శరీరధారి ఈ లోకానికి వచ్చావని నమ్మడానికి, అంతేకాదు నీవు దేవుని కుమారుడు అయినటువంటి రక్షకుడు అని నమ్మడానికి నాకు సహాయం చేసినందుకు
నేను ప్రేమించక ముందే నువ్వు నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలు అని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటల్ని మన కొరకు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.